అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? ఎంత సంతోషంగా ఉన్నారు? ఏమండి, ఎంత సంతోషంగా ఉన్నారు? చాలా 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 ఇప్పుడు సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియపరుస్తూ వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నటువంటి ఏదైనా పండుగ ఉన్నదంటే క్రిస్మస్ పండుగ. పండుగ అని అనుకుంటున్నాం మనం. పండుగ అని అనుకుంటున్నాం మనం. ఎంతమంది అనుకుంటున్నారు పండుగ అని? ఇది ఈవేళ పండుగ అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? చేతులెత్తండి, చేతులెత్తండి. ఏం చేతనంటే పండుగ వాతావరణం అనేటువంటిది ముఖ్యంగా బట్టలు వేసుకోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, లేకపోతే ఇంటి దగ్గర కక్క ముక్క వండుకోవటం, వీటితో మనం ఏమనుకుంటామంటే పెద్ద సెలబ్రేషన్ చేసేసుకున్నాం అని చెప్పేసి అది అనుకుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఏం చేతనంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఇది దేవుని యొక్క చరిత్ర, మహనీయుడైన చరిత్ర, దేవాది దేవుని యొక్క చరిత్ర, సర్వశక్తి గల వాని యొక్క చరిత్ర, ఆశ్చర్యకరుడు అయి ఉన్నటువంటి వాని యొక్క చరిత్ర, సృష్టికర్త వాని యొక్క చరిత్ర. ఇది ఒక పేటకు, ఒక పల్లెకు, ఒక పట్టణానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. యావత్ ప్రపంచం చేసుకునేది చాలా అందరూ కూడా సంతోషం కలిగి ఈ యొక్క వేడుక చేసుకుంటున్నారంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఏం చెప్తానంటే పాపభూయిష్టమైనటువంటి పాపిష్టి లోకంగా దేవుని యొక్క సృష్టిలో యొక్క భూలోకం మారిపోయినప్పుడు దీనిని పాడు చేస్తూ ఉన్నటువంటి స్థితిని చూడలేక తండ్రి అయినటువంటి దేవుడు తనకు కుమారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మనకు బహుమానంగా అనుగ్రహించారంట. ఇది చాలా విషాదం. ఇది అసలు దేవుని యొక్క ప్రేమ ఇంత అని చెప్పి మనము కొలవలేం. కారణం ఏంటంటే ఆనంద్ కుమార్ గారు ఉన్నారు గుత్తిందీవిలో, పాస్టర్ గారు. ఆయనకి 12 మంది సంతానం. దాంట్లో ఒక అమ్మాయిని వాళ్ళ తమ్ముడు గారికే పెంచుకోవటానికి ఇచ్చారు. పెంచుకోవటానికి ఇస్తే బాగానే పెరుగుతుంది, ఉన్నట్టుండి బాగా చదవట్లేదని ఆ పెంచుకునే ఆయన కొట్టాడు ఆ పిల్లని. ఆ పిల్ల బాధపడి వాళ్ళ యొక్క అమ్మా నాన్నలతో చెప్పింది, మీరు పెంపకానికి ఇచ్చేశారు సరే, పెంచుకుంటున్నటువంటి ఆయన నన్ను కొట్టాడు, నేను మీకు భారమా? నన్ను మీరు పెంచుకోలేరా? నన్ను ఎందుకు ఇచ్చేశారు పెంపకానికి? నన్ను కొట్టేస్తున్నాడు ఆయన అనేసరికి, నువ్వు నాకు భారం కాదమ్మా, చెట్టుకి కాయలు భారం కాదు, చెట్టుకి కాయలు భారం కాదు, కాబట్టి నిన్ను ఏదో రకంగా మరలా తీసుకొచ్చేస్తానమ్మా అని చెప్పేసేసి ఏడుస్తుందని చెప్పేసేసి మరలా తీసుకుని వచ్చేసాడండి ఆయన సొంత తండ్రి. నువ్వు మా పిల్లని కొడుతున్నావురా, నువ్వు కొడతావని, నువ్వు తిడతావని నేను ఇచ్చానా? గారాభంగా చూస్తావని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇంక నువ్వు పెంచక్కర్లేదులే, నేను తీసుకుని వెళ్ళిపోతున్నానని చెప్పేసేసి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికే ఎంతో మంది పిల్లలు, అటువంటి పిల్లల్లో ఒక పిల్లని ఇవ్వడానికే ఆయన తట్టుకోలేకపోయాడు.
అటువంటిది తండ్రి అయినటువంటి దేవునికి ఏకైక కుమారుడు. చెప్పండి, ఏకైక కుమారుడు యేసయ్య. ఎక్కడ? పరలోకంలో. ఎక్కడండి? పరలోకంలో తండ్రి అయినటువంటి దేవునికి నా యేసయ్య, మన యేసయ్య ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడంట. అంటే మనకి ఇచ్చేసాడు అనమాట. భూలోకంలో ఉన్నటువంటి బిడలమైనటువంటి మనకు ఇచ్చేసాడు. అయితే మనకి ఎప్పుడైతే ఇచ్చాడో ఆయన సంతోషంగా ఉన్నాడా తండ్రి? ఏం చేత? సంతోషం అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారికి సంతోషం వచ్చును. ఆనంద్ కుమార్ గారికి సంతోషం వచ్చును. కానీ అమ్మాయిని కొట్టేస్తున్నాడు కదా. అమ్మాయిని కొట్టేస్తూ ఉన్నటువంటి సమయంలో దద్దుర్లు వాతలు చూసి చలించిపోయి ఇంకా ఏం చేశాడంటే తీసేసుకున్నాడు. మరి తండ్రి అయినటువంటి దేవుడు తన ఒక్కగాని ఒక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి ఇచ్చినప్పుడు, లోకానికి ఒక గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ని ఎలా చూసుకోవాలి లోకం? ఏం చేసింది? ఏం చేసింది చెప్పండి? లోకం ఏం చేసింది యేసయ్యను? ఒక్కసారి ఆలోచించండి. లోకము యేసయ్యని ఏం చేసింది? సిలివేసేసింది. అది దౌర్భాగ్య పరిస్థితి. మన లోకం యొక్క పరిస్థితి అది. ఎవరైనా ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, ఆ గిఫ్ట్ ఏం చేస్తారో తెలుసా? అద్దాల బీరువాలో పెట్టుకుంటారు. ఇది పలానా ఆయన ఇచ్చాడు, లేకపోతే పలానా ఆమె ఇచ్చిందని చెప్పేసి వచ్చే వాళ్ళందరికీ కూడా. కానీ ఈ లోకం యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసింది? సిలువేసింది. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం! ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడా వచ్చాడా? ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో నుండి భూలోకానికి వచ్చారా లేకపోతే పుట్టారా? ఆయన వచ్చారు. పాపులను రక్షించుటకు పరమాత్ముడిగా ఈ లోకానికి యేసయ్య వచ్చారు. హల్లెలూయా! ఈ యొక్క సందర్భంగా చాలా జాగ్రత్తగా వినండి. యేసయ్య లాంటి ప్రేమ ఇంకెవరిలోనూ కనిపించదండి. చెప్పండి మరొకసారి. యేసయ్య లాంటి ప్రేమ. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన చెప్పాలి. ఎక్కడికి వచ్చాడు ఆయన? బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వచ్చాడు. దేవుడు చూడండి దేనిని ఎన్నుకున్నాడంటే, ఎంతో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేశాలు, చూడముచ్చటైనటువంటి రాష్ట్రాలు ఎన్నెన్నో ఉండగా అసలు ఏమాత్రము కూడా డెవలప్ లేనటువంటి బెత్లెహేము పురాన్ని ఎన్నుకున్నాడంట. అది ఎక్కడుందో తెలుసా? ప్రపంచం నడిబొడ్డున ఉన్నదంట. అంటే దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, దీపాన్ని వెలిగించిన తరువాత అది అందరికీ కనిపించాలని ఏ విధంగా మధ్యలో పెడతారో, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని వెలుగుగా లోకానికి పంపించాడు. ఆ వెలుగై ఉన్నటువంటి ఆ దీపము ఎక్కడ ఉండాలి? మధ్యలోనే ఉండాలి. ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏమిటంటే బెత్లెహేము. ఆ బెత్లెహేములో ఎవరికి పుట్టాలని చెప్పి ఆయన గురించి వ్రాయబడింది? ఎవరికి పుడతారని చెప్పేసి వ్రాయబడిందండి? కన్యకకు. ఎవరికి? కన్యకకు. అమాంతంగా యేసయ్య వచ్చి పడలేదండి. ఏదైనా సరే ఒక వ్యక్తి యొక్క గొప్పతనము పుట్టిన తర్వాత, పెరిగిన తరువాత అతను చేస్తున్న లేకపోతే ఆమె చేస్తున్నటువంటి క్రియలను బట్టి పెద్ద పేరు వస్తుంది, లేకపోతే చెడ్డ పేరు వస్తుంది. మంచి పేరైనా వస్తుంది, లేకపోతే చెడ్డ పేరైనా వస్తుంది. ఎప్పుడు? పుట్టిన తర్వాత. అంతే కదా? పుట్టిన తర్వాత చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఏమొస్తుంది? అంతే కదా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత గొప్పవాడో పుట్టక ముందే. చెప్పండి, పుట్టక ముందే. అదండి అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర ఏంటంటే, ఆయన పుట్టక ముందే ఆయన ఎంతటి వాడు అవుతాడో, ఎటువంటి వాడు అవుతాడో, ప్రజల కొరకు ఏం చేసి తన యొక్క త్యాగాన్ని చూపిస్తాడో, ప్రవక్తలైనటువంటి వారు, ఋషులైనటువంటి వారు
యోగులైనటువంటి వారు ఏం చేశారో తెలుసా? ఆయన గురించి ప్రవచనం ఎత్తి చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి చాలా పేర్లు. ఆయన పుట్టక ముందే ఆయన ఎంతటి వాడు అవుతాడో, యెషయా అనేటువంటి ఒక పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా? 750 సంవత్సరాలు ముందు, క్రీస్తు పుట్టక ముందు అన్నమాట, ఆయన ఒక మాట చెప్పాడు. 9వ అధ్యాయము 6వ వచనంలో, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజస్కంధాల మీద రాజ్యభారము ఉండును. ఆయన పేరట, అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఆయన పేరు, ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఎన్నో చేస్తాడు, అవన్నీ కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆశ్చర్యకరుడైన ఆయన అందరికీ కూడా ఒక మాట చెప్పాడు అంటే చాలా ఆలోచన చేస్తారు. అంచేత ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అంటే ఈ లోకంలో బలం కలగడానికి చాలా చాలా ప్రయత్నాలు చేసి బలాన్ని సంపాదిస్తారు. కానీ ఆయనకు ఉన్నటువంటి బలము ఒక మాట వల్ల కొన్ని దెయ్యపు శక్తులను తరిమే అంత శక్తి, ఈ సృష్టిని అజమాయిషి చేసే అంత శక్తి, ఈ ప్రకృతిని తన యొక్క పిడికిళ్లలో బంధించే శక్తి ఆయనకు మాత్రమే ఉంటుంది. అంత బలాఢ్యుడు. మరణము యొక్క బలాన్ని కూడా అణిచే అంత బలము ఆయనకు మాత్రమే ఉంటుందని చెప్పి ఆ యొక్క ప్రవక్త ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారి యొక్క బలాన్ని చూచి, ఆయన బలాఢ్యుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన ఎప్పుడూ ఉంటాడు. నమ్ముకున్నటువంటి వారి యొక్క గుండెకాయల్లో, నమ్ముకున్నటువంటి వారి యొక్క గృహాలలో ఎవరైనా ఆయన నమ్మినటువంటి స్థితిని బట్టి ఒకవేళ చనిపోతే వారి యొక్క జీవితాలలో నిత్యము ఉండే దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త అయినటువంటి అధిపతి. ఇక్కడ చూడండి, క్రిస్మస్ అంటే సమాధానం, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే శాంతి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ పదాలను మనం వింటూ ఉన్నటువంటి సమయంలో డబ్బు వల్ల శాంతి రాదండి. నువ్వు పెట్టుకున్నటువంటి నగల వల్ల శాంతి రాదు, భయమే వస్తుంది. ఏం చేతనంటే, నేను ఈ నగలు పెట్టుకుని వెళ్తున్నాను, నా వెనకాల ఎవడు తిరుగుతున్నాడు, ఎవడొస్తున్నాడు, అక్కడ మోటార్ సైకిల్ స్టాండ్ వేసాడు, అక్కడ ఆడు దిగాడు, నన్నే ఫాలో అవుతున్నాడేమో. ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైనా మనము డ్రా చేసుకుని వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంటికి చేరతామా అనేటువంటి గ్యారంటీ లేనే లేదు. అది 10 రూపాయలు కావచ్చు, లేకపోతే 10 కోట్లు కావచ్చు. అర్థమవుతుందా? ఏం చేస్తాడంటే, మన యొక్క సంపాదన, మన యొక్క ధనము, మన యొక్క బంగారం, మన యొక్క ఆ ఇల్లు, మన యొక్క అధికారం ఏవి కూడా మనకి శాంతి సమాధానము ఇవ్వలేదు. ఏం చేస్తాడంటే, సమాధానకర్తటండి ఆయన. హల్లెలూయా. యేసయ్య సమాధానకర్త. ఇన్ని అధికారాలు, ఇన్ని బిరుదులు కలిగినటువంటి వాని గురించి యెషయా గారు ఆయన పుట్టక ముందే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన బోధించడం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సమయంలో అన్ని క్యారెక్టర్లు ప్రభులో మనకి పుట్టక ముందే ఉన్నాయని చెప్పి ఆయన ప్రబోధించాడు కదా. పుట్టిన తరువాత చూస్తున్నప్పుడు ఆయన తెచ్చుకున్నాడా, కూడా తెచ్చుకున్నాడా, లేకపోతే అన్ని పేర్లు నాకు ఉన్నాయని చెప్పి అలా జీవించాడా? లేదో. హల్లెలూయా. ప్రజావలికి నన్ను మోడల్గా తీసుకొని మాదిరిగా మీరు జీవించండి అని చెప్పి ప్రబోధించాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ప్రబోధించాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం వచ్చేస్తుంది, మీరు మారు మనసు పొందండి అని చెప్పి ప్రబోధించినటువంటి ప్రబోధకుడు. అంతేకాదు, సేన దెయ్యాన్ని వెళ్ళగొట్టినటువంటి శక్తిమంతుడు ఆయన. అంతేకాదు, ఆయన యొక్క శిష్యులు అద్దరికి వెళ్తున్నటువంటి సమయంలో గాలి తుఫాను ఏమైంది, ఆయన్ని ముంచాలని ఆయన అప్పుడు అమరం మీద పడుకున్నాడు, పడవ మీద పడుకున్నాడు. అదే సమయంలో కిక్కమండలంలో మేఘం పట్టి చాలా పెనుగాలి వేసి ఒక ప్రక్క సముద్రపు అలలు పొంగుతూ ఉన్నాయి. ఆ అలల తాకిడికి ఆ యొక్క నావ నిండిపోతుంది వాటర్తో. గాలి చాలా బీభత్సం. అటువంటి సమయంలో యేసయ్య దగ్గరికి వచ్చి శిష్యులు ఏం చేస్తారంటే లేపుతారు, ప్రభువా నశించిపోతున్నావు, 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 లేవండి అయ్యా అని చెప్పి. ఏం చేస్తారంటే శిష్యుల వల్ల కాలేదు. వాళ్ళకి తెలుసు పడవ ఎలా నడపాలో, ఎక్కడికి నడపాలో, ఎంత దూరం దీనిని తీసుకుని వెళ్ళాలో, ఏ పరిస్థితుల్లో గాలి వస్తున్నప్పుడు ఆ పడవను నియంత్రణ చేయాలో వాళ్ళకి తెలుసు. ఏం చేస్తారంటే వాళ్ళ జాలర్లండి,
సముద్రం అంటే వాళ్ళకి కొత్త కాదు, దాని మీద ప్రయాణం చేయడం దానికి వాళ్ళకి కొత్త కాదు. కానీ ఆ దినములో ప్రభు కూడా ఉన్నప్పటికీ కూడా ఆ పడవ అంచుల మట్టుకు వాటర్తో నిండిపోయింది. ఇంకా మనం మునిగిపోతాం, మనం చచ్చిపోతాం. అటువంటి పరిస్థితుల్లో సాయశక్తుల ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ యొక్క బలం సరిపోలేదు, వాళ్ళ జ్ఞానం వాళ్ళకి సరిపోలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఎప్పటికి కూడా చాలా మంది అలాగే అనుకుంటున్నారు. ఈ యొక్క అలల చేత ఆ నావ కొట్టబడి మునిగిపోయే పరిస్థితి ఎలాగైతే ఉందో, కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరి యొక్క జీవితం, కొన్ని రోగాల యొక్క పరిస్థితిని బట్టి కొందరి యొక్క ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క అలల తాకిడికి కొట్టబడినటువంటి లావలాగే కొన్ని కుటుంబాలు ఏమైపోతుందంటే చితికిపోతూ ఉన్నాయి. అలాగే భరిస్తున్నారు. కొంతమంది ఏమైపోతున్నారంటే ఆ యొక్క పరిస్థితిని తట్టుకోలేక ఆ ఇంటిని వదిలేసి, ఆ సంసారాన్ని వదిలేసి, ఆ పిల్లల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు చెప్ప చేయకుండా. ఎక్కడెక్కడికో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇది ఓటమి జీవితం. కానీ ఓటమి జీవితం అనేటువంటిది మనకు దేవుడు ఇవ్వాల. అర్థమవుతుంది కదా. జయకరమైనటువంటి జీవితం జీవించాలని చెప్పే దేవుడు ఏం చేశాడంటే మనకు ఆయుష్ని ఇచ్చాడు. అందుకని దాని గురించి మనము ఎదురీత ఈదాలి, చేపవలే అని చెప్పి చేపలను దేవుడు సృష్టించాడు. చేప ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళిపోతూ ఉన్నటువంటి ప్రవాహానికి ఎదురుగా ఈదుతుంది. చిన్న చేప ద్వారా నీ జీవితం ఎలాగుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. పరిస్థితులు నీ మీద తాండవం చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే పరిస్థితులు నిన్ను కొడుతూ ఉన్నటువంటి సమయంలో నువ్వు బెదిరిపోతున్నావా? ఆ అలల తాకిడికి నువ్వేమైపోతున్నావు? కొట్టుకుని పోతున్నావు. చాలా జాగ్రత్త, ఎదురీత ఈదు అన్నట్లుగా ఏం చేశాడంటే ఆ యొక్క చేపను చూపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క సాయశక్తుల ప్రయత్నం చేశారు, కానీ ఒక ఇంచు కూడా పడవ ఆ యొక్క సంద్రంలో వెళ్ళలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని లేపుతున్నారు, ప్రభు మేము నశించిపోతున్నామని చెప్పి. అప్పుడు యేసయ్య లేచాడు. లేచి చూసేసరికి అంతా కూడా గందరగోళం. అప్పుడు అంటాడు కదా, ఆ యొక్క వస్తూ ఉన్నటువంటి గాలిని, తుఫానును, ఈ పొంగుచున్నటువంటి అలలను నిమ్మలపరుస్తాడు ఆయన. తన యొక్క నోటి మాటతో ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. వెంటనే అవి ఏమైపోతాయి? నిమ్మలం అయిపోతాయి. అప్పుడు వాళ్ళ యొక్క ప్రయాణము హాయిగా అద్దరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. 12 సంవత్సరాల రక్తస్రావపు రోగి, ఆ బాధ ఎవరికి చెప్పుకుంటుంది? వైద్యులకి చెప్పుకొని చాలా రకరకాల మందులు వాడి ప్రయత్నం చేసింది బాగుపడాలని. తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వ్యయపరుచుకుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం. ఇది చాలా బలహీనపరుస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద రోగం ఇది ఆడవాళ్ళకి. చాలా జాగ్రత్త సుమ, అది బయటికి చెప్పుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా అయిపోయింది. తనకున్నటువంటి బలం కూడా తరిగిపోయింది. ధనము అయిపోయింది, బలము తరిగిపోయింది. తనను ఆదరించి బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా దూరం అయిపోయింది. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 12 సంవత్సరాలు చాలా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శక్తి సామర్థ్యం గురించి తెలుసుకుంది. ఆమె ఆయన వస్త్రపు చెంగుని నేను ముడితే నేను బాగుపడతానని చెప్పి విశ్వసించి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు అన్నటువంటి సంగతి విని ఆయన దగ్గరకు వెళ్ళి విశ్వాసంతో, ఆయన దగ్గర చాలా మంది గుమిగూడి ఉన్నప్పటికీ కూడా ఎవరికి తెలియకుండా ముసుగు వేసుకున్నదో, లేకపోతే పాక్కుంటూ వెళ్ళిందో, దేక్కుంటూ వెళ్ళిందో, మొత్తం మీద ఎవరికి కనిపించకుండా వెళ్ళి ఆ యేసయ్య ఆ వెనకాల నుంచి వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమె యొక్క రక్త ప్రవాహం ఏమైపోయింది? తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎన్ని సంవత్సరాలు అలల చేత బాధపడిందంటారు? ఎన్ని సుడిగుండాలలో చిక్కుకుని ఉన్నదంటారు? తన దగ్గర ధనం అయిపోతేనే కానీ, క్షవరం అయితేనే కానీ వివరం రాదంటారు కదా. చాలా జాగ్రత్త సుమ. కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, కానీ ఈ సమాజానికి జడిసి ప్రభు దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. ప్రభు యొక్క సన్నిధిలో కన్నీళ్లు కార్చి వేడుకోలేకపోతూ ఉన్నారు. దయించి అటువంటి వారిని రక్షించాలని చెప్పే, మృత్యువు నుండి తప్పించాలని చెప్పి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎవరైతే దరిద్రాల చేత, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల చేత, ఎవరైతే రోగాల చేత, ఎవరైతే పాపము చేత చుట్టబడి, పట్టబడి, కట్టబడి ఏడవబడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిపించడానికనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమాధానకర్తగా, రక్షకుడిగా ఈ లోకానికి
వచ్చారండి. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ముట్టింది ఈమె. ఆమె యొక్క రక్తధార కట్టెను అని వ్రాయబడి ఉంది. కారణం ఏమిటంటే ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఈమెలోకి వచ్చిందంట. సరే, ఆమె స్వస్థపడిపోయిన తరువాత ఆమె వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో నాలో ఉన్నటువంటి ప్రభావం మీలో ఒకరికి వచ్చింది. ఎవరు వాళ్ళు చెప్పండి అని చెప్పి నా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆపాడు. ఆపేసరికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఈమె అక్కడ ఆగి, అయ్యా ఆ దౌర్భాగ్యురాల్ని నేనేనయ్యా, అయ్యా ఆ పాపిష్టి దాన్ని నేనేనయ్యా, ఆ రోగిష్టి దాన్ని నేనేనయ్యా, అయ్యా నా రోగం మీకు అంటుకుందా, అయ్యా నేను వదిలేసినటువంటి ఈ యొక్క రోగము మీకు అంటుకుందా, అయ్యా మైలు పడిపోయినటువంటి నా మైలు మీకు అంటుకుందా, అయ్యా క్షమించండి అయ్యా అని చెప్పి అడగటం మొదలుపెట్టింది. లేదమ్మా, అసలు నీ రోగం ఎందుకు వచ్చింది, నా దగ్గరకు ఎందుకు రావాలనుకుంటున్నావు, ఒక్కసారి నీ యొక్క సాక్షి కనుక చెప్పినట్లయితే నేను వింటానమ్మా అని చెప్పి ప్రభు అన్నాడు. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే తన సాక్ష్యం చెప్తుంది. నాకు ఇలా 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క బలహీనత ఉంది. నేను చాలా ధనవంతురాలిని. నాకున్నటువంటి ఆస్తి అంతా కూడా ఈ యొక్క మందుల కోసము, వైద్యుల కోసము నేను బాగుపడాలని నేనేం చేశాను, ప్రయత్నం చేశాను. కానీ నా ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయాయి. ఏ మందు కూడా నాకు తగ్గించలేదు, ఏ వైద్యుడు కూడా నన్ను బాగు చేయలేదు. ఇదిగో యేసయ్య మీరు తగ్గిస్తారని, మీ వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడతాను విశ్వాసంతో వచ్చి మీ వస్త్రపు చెంగి నేను ముట్టుకున్నానయ్యా, నన్ను ముట్టుకొని ఇచ్చారయ్యా, అయ్యా నేను బాగుపడ్డానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అనేసరికి అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరినీ బాగుపరచడానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంత గొప్ప దేవాది దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడి నుండి వచ్చారంటారు చెప్పండి? ఎక్కడి నుండి వచ్చారు? ఏం చేస్తారంటే ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో చూస్తూ ఉన్నప్పుడు, ఈ క్రిస్మస్ దినాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఆ దినాల్లోనే క్రైస్తవులు సంతోషంగా ఉండరు. ఏం చేస్తారంటే ఆయన నమ్మింది మొదలు సమాధి పెట్టిలోనికి వెళ్ళేంత వరకు కూడా సంతోషంగానే ఉంటారు. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయాలంటండి, హల్లెలూయా. ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క పండగల దినాలలో వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో. కానీ ప్రభు బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడైతే నా పాపముల కొరకు ఆయన మరణించాడు, నేను ఆయనలో రక్షించబడ్డాను, నాకు నిత్య జీవం ఉన్నదని చెప్పి అనుకుని ఆయనలో సాగిపోతూ ఉంటారో, సమాధి పెట్టిలోనికి వెళ్ళేంత వరకు కూడా సంతోషంగానే దేవుని యొక్క బిడ్డలు ఉండాలి, అలాగే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. నిజానికి ఈ యొక్క పండగ ఈ రోజు తో అయిపోయేది కాదండి. ఎప్పుడండి? నవంబర్ 15వ తారీఖు నుంచి మొదలు ఈ రోజు వరకు అలాగే ప్రతి చోట, ప్రతి పల్లె, నేను లేదంటే ఒక 15 చోట్లకి నేను అటెండ్ అయ్యాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని ఈ యొక్క 25వ తారీఖు అని చెప్పి బైబిల్లో రాయబడలేదో తెలుసా మీకు? ఏం చేతనంటే ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల గురించి కానీ, ఆయన యొక్క ప్రేమ గురించి కానీ, ఆయన త్యాగము గురించి కానీ, ఆయన సిలువ గురించి కానీ, ఆయన రక్తము గురించి కానీ, ఆయన స్వస్థతల గురించి కానీ ఒక రోజు చెప్పుకుంటే తరిగిపోయేది కాదండి. ఈ 2 మాసాలు కాదు, 6 మాసాలు చెప్పుకున్నప్పటికీ కూడా తక్కువే ఆయన చరిత్ర. అందుకనే ఆ మహనీయుడై ఉన్నటువంటి దేవాది దేవుడు తన యొక్క జన్మ దినము యొక్క డేట్ మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? అవును, నేను మహనీయుడిని. నా యొక్క చరిత్ర, ఈ యొక్క సృష్టిని అంతా కూడా చేసినటువంటి సృష్టికర్త అనేటువంటి నా చరిత్ర 1 గంటతో వీళ్ళు సరిపెట్టేసుకుంటారు. అర్థమైందా? ఈ లోకం 1 గంటతో సరిపెట్టేసుకుంటారు. నేను మరణించినటువంటి ఆ యొక్క మరణపు వేళలో నేను పలికినటువంటి 7 మాటలను చెప్పి అసలు ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ముగించేసుకుంటున్నారు. కానీ నేను పుట్టినటువంటి వేళ విశేషం అందరూ అన్ని వాడల, అన్ని దేశాలలో, ప్రపంచం అంతటా నా గురించి చెప్పుకోవాలి. ఇది ఒక సువార్త, ఇది మహా సంతోషకరమైనటువంటి సువార్త. దూత ఎప్పుడైతే గొల్లలకు తెలియపరిచిందో దేవాది దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఆ యొక్క చరిత్రను ఆ రోజునే చెయ్యాలని చెప్పి ఏమాత్రం కూడా వ్రాయబడలేదు. అందుకనే దేవుని యొక్క బిడ్డలమైనటువంటి ప్రతి రోజు క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ప్రతిరోజు కూడా మనకు క్రిస్మస్సే. దేవుడు మనలో పుడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనము అనుకుంటూ ఉంటాము, నేడు దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి నాడు అనుకుంటాం. నాడు కాదండి, నేడు. హల్లెలూయా. నేడే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా మీలో విశ్వసించి ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ప్రభువు అని మనము ఇంతకాలము కూడా మనము ఎన్ని త్యాగాలు చేసినటువంటి దేవాది దేవుడు, ఎంతగా ప్రేమించినటువంటి దేవాది దేవుడు, పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి మన కొరకు బలైపోయినటువంటి దేవాది దేవుడు
ఈ దేవుడు తప్ప మరొకడు లేడు అని చెప్పి విశ్వసించినట్లయితే ఈ రోజే దేవుణ్ణి నమ్మండి. హృదయపూర్వకంగా ఆ హృదయంలో మీరు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆరాధించండి. ఏం చేస్తాడంటే ఆయనే మీ యొక్క గోడు, వినే దేవుడు. మీ గురించి ఆయనే ఏం చేస్తాడు, పట్టించుకుంటూ ఉన్నాడు. మీకోసమే మీకోసమే మీకోసమే. ఏం చేస్తానంటే మనస్ఫూర్తిగా మన యొక్క హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంట, ఆయనకు మనకు దేవుడు అయిపోతాడంట. ఆయన మనకు తండ్రి అయిపోతాడంట. ఆయన మనల్ని ఆదరించేవాడు అయిపోతాడంట. మన రక్షించే రక్షకుడు అయిపోతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చంద్రమండలానికి వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళి భూలోకంలోనికి వచ్చి ఆయన వచ్చాడు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి పెద్దలు ఏం చేస్తారంటే ఒక సభ ఏర్పాటు చేస్తారంట. మనము పంపించినటువంటి శాస్త్రవేత్త ఎక్కడికి, చంద్రమండలంలోనికి వెళ్ళి చక్కగా అక్కడ దర్శించి అక్కడ చూచి మరి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకోవటానికి వచ్చాడు. మనము అంచెతి యొక్క సభ ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారంట. చెప్తూ ఉండి, అయ్యా మీకు మైక్ ఇస్తూ ఉన్నాను, మరి మీ ప్రయాణం ఎలా సాగింది, అక్కడ చంద్రమండలం ఎలా ఉంది, అక్కడ మట్టి ఎలాగుంది, అక్కడ వాతావరణం ఎలాగుంది, భూమండలంలో ఉందా, లేకపోతే భూమండలంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ నివాసాలు కట్టుకొని జీవించడానికి ఏదైనా అవకాశం ఉంటుందా, ఒకసారి చెప్పండి అయ్యా. మీరు ఎంత ఖ్యాతిని గడించారు, ఎంత పేరుని గడించారు. మేము ఉన్న, మా దగ్గర డబ్బు ఉంది కానీ మాకు శక్తి లేదు, మాకు ధైర్యం లేదు. కానీ మీరు ఏం చేశారంటే వెళ్ళారు, వచ్చారు. మీరు ఎంత అదృష్టవంతులు, మీకు ఎంత పెద్ద పేరు చరిత్రలో, ప్రపంచంలో అని చెప్పేసి ఆయనకి మైక్ ఇచ్చారంట. మైక్ ఇస్తే ఆయన అన్నాడంట, నేను వెళ్ళింది వాస్తవం, మీ దగ్గరికి వచ్చింది వాస్తవం. కానీ నేను వెళ్ళినట్లుగానే నా యొక్క రికార్డును బ్రేక్ చేసే వాళ్ళు చాలామంది పుడతారు. నేను చంద్రమండలానికి వెళ్ళాను కదా, వచ్చేసాను కదా, మరలా నాలాంటి వాళ్ళే ఇంకా అనేక మంది వెళ్తారు. అక్కడికే కాదు, దానికంటే ఇంకా పై గ్రహాల్లోనికి వెళ్తారు. ఇది గొప్పతనం కాదు, ఇది గొప్పతనం కాదు. కానీ పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు ఒక ఆయన. అదవుతుంది కదా, పరలోకములో నుండి భూలోకానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు వారు. ఆయన పేరే యేసుక్రీస్తు వారు. నా దగ్గరికి వచ్చి నాకు ఎంత ధనం ఇచ్చినప్పటికీ కూడా నాకు తెలిసినటువంటి రూటులో మరలా చంద్రమండలానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళను. కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని నమ్ముకుంటే పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన గొప్పోడా, నేను గొప్పోడినా? చెప్పండి, ఆయన గొప్పోడా, నేను గొప్పోడినా? మానవుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పరలోకం వెళ్ళాడు. మరలా రాబోతూ ఉన్నాడు, మరలా అక్కడికి తీసుకుని వెళ్తానని చెప్పి అన్నాడు. నాకంటే గొప్పవాడు ఎవరండి? నేను చేసినటువంటి ఈ ప్రయత్నము, చంద్రమండలానికి వెళ్ళినటువంటి ప్రయత్నము బ్రేక్ చేయటానికి చాలా మంది పుడతారు శాస్త్రవేత్తలు. కానీ ఆయన వచ్చినటువంటి విధానాన్ని బట్టి ఎవరు కూడా బ్రేక్ చేయరు, ఇంకెవరు కూడా రారు, ఎవరు కూడా రాలేరు అక్కడి నుంచి. ఆయన మాత్రమే వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? మానవుల కోసం వచ్చాడు. ఈరోజు ఎంత సభ ఏర్పాటు చేసి నన్ను ఏదేదో ఎక్కడెక్కడికో ఎత్తేస్తూ ఉన్నారు నన్ను. కానీ మహనీయుడు ఎవరండి? ఆ యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. తండ్రి ఏం చేశాడో తెలుసా? తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనకు ఇచ్చేసాడు. అన్ని విధాలా కూడా ఆయనే కనుక రాకపోయినట్లయితే పాపము మనల్ని కాటు వేసును. ఈ యొక్క లోకం అంతా కూడా ఎక్కడికి పోనంటే పాతాళానికి దిగిపోను. కారణం ఏంటంటే ఒక తల్లి తన యొక్క కొడుకు పుట్టినరోజు చేస్తూ ఉంది. అలాగ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంది. 17 సంవత్సరాల వరకు చేసింది. ఆ కుర్రుడితో అంటుందంట, బాబు వచ్చే సంవత్సరం దీనికంటే గొప్ప గిఫ్ట్ ఇస్తానయ్యా, ఎవరు ఇవ్వలేనటువంటి గిఫ్ట్ నేను ఇస్తాను అని చెప్పి ఆ తల్లి కొడుకుతో అంటుందంట. ఆ కొడుకు కూడా అంటూ ఉన్నాడు, అమ్మ ఎప్పుడు చూసినా చాలా వేరియేషన్ కలిగినటువంటి గిఫ్ట్లు ఇస్తూ ఉన్నావు, అయితే నేను ఆశించింది నీ దగ్గర నుంచి రావటం లేదు. 17 సంవత్సరాలు చక్కగా
చాలా గిఫ్ట్లు ఇచ్చావు, కానీ నాన్న ఉంటే ఇంకా పెద్ద గిఫ్ట్ ఇచ్చును, కానీ నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. నాన్న జ్ఞాపకాలు నాలో లేకుండా ఉండాలని చెప్పి తాపత్రయపడి నేను ఎక్కడ బాధపడతానో అని చెప్పి ఇన్ని గిఫ్ట్లు ఇస్తున్నావమ్మా. నువ్వు ఏ గిఫ్ట్ ఇస్తావమ్మా నాకు వచ్చే సంవత్సరం అని చెప్పి ఆ కొడుకు అడుగుతున్నాడు తల్లిని. అది నీకు చెప్పనురా, అది నీకు నేను చెప్పను, కానీ ఎవరు ఇవ్వలేనటువంటి గిఫ్ట్ బహుమానం నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ కుర్రుడు అనుకుంటున్నాడు వచ్చే సంవత్సరానికి 18 సంవత్సరాలు పూర్తవుతాయి కాబట్టి ఏదో మోటార్ సైకిల్ కొంటదేమో, లేకపోతే ఏదైనా ఒక కారు కొంటదేమో అని చెప్పి ఆ ఆలోచనలో మునిగిపోయాడు మనోడు. అలాగే కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళిన తరువాత ఆ ఆటల్లో ఏమైపోయిందంటే స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ మాస్టర్లు అందరూ కూడా కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తే ఆ బాబు ఇక్కడ కాదు, కార్డియాలజిస్ట్కి చూపించాలి, గుండె డాక్టర్కి చూపించాలి, గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటుంది అనేసరికి అక్కడ కాదని అక్కడికి తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళేసరికి ఆ కుర్రోడు చాలా ఎక్సైటింగ్, ఇంకా నా యొక్క బర్త్డే ఇంకా 2 రోజులు ఉంది, ఆ 2 రోజుల్లో మా అమ్మ నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తుంది, పెద్ద గిఫ్ట్ ఇస్తుంది అని సంతోషంతో ఆడటం మొదలుపెట్టాడు. అయితే ఈ సంతోషంలో చురుకుగా ఆడటం వల్ల కొలాప్స్ అయిపోయి ఏమైపోయాడంటే పడిపోయాడు. పడిపోతే ఆ యొక్క మాస్టర్లు అందరూ కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్లు పరీక్ష చేశారు. అయితే గుండె మార్చాలి. ఏం మార్చాలి? ఆ అబ్బాయికి ఏం మార్చాలి? అర్జెంటుగా గుండె మార్చాలి. గుండె మార్చినట్లయితే ఇతనికి మనము ఆయుష్ పెంచగలం, ఇతనికి భవిష్యత్తు మనం ఇవ్వగలం. గుండె కనుక మార్చకపోయినట్లయితే ఏమైపోతుంది? వీడు చచ్చిపోతాడు, వీడి భవిష్యత్తు పాడైపోతుంది, వీడు మంచి అథ్లెటిక్ కాబట్టి ఇతడు చచ్చిపోతాడు అని చెప్పి వాళ్ళు డాక్టర్లు ఏం చేస్తున్నారంటే అనుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో తల్లికి ఫోన్ చేశారు. తల్లి వచ్చింది, బాబు సాయి శక్తిలా ప్రయత్నం చేస్తున్న బంధువులు ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి. గుండె ఎవరు ఇస్తారండి? కిడ్నీలుగా అయితే ఎవరైనా ఇవ్వచ్చేమో, కానీ గుండె ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు కదా. అయితే ఆ తల్లికి తెలుసు ఆ పిల్లోడికి ఆ బలహీనత వస్తుంది. చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సమయంలో ఇదే వార్త డాక్టర్లు చెప్తారని చెప్పి ఆ తల్లికి మాత్రమే తెలుసు. నిజమే కదా. మన యొక్క ఆయుర్దాయం ఎవరి చేతిలో ఉంది? మన యొక్క ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క చేతిలో ఉంది. అర్థమవుతుంది కదా. మనం సంతోషంగానే ఉంటాం, మనము చాలా ఆరోగ్యకరంగానే ఉంటాం, కానీ ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు మన యొక్క ఆయుష్ ముగిసిపోతుందో మనకు తెలియదు. కానీ దేవుని చేతిలో ఉంది. కానీ ఇక్కడ తల్లికి తెలుసు ఆ యొక్క కుమారుని యొక్క బలహీనత, ఆ గుండె యొక్క బలహీనత. అయితే ఆ తల్లి ఎదురుకొచ్చి డాక్టర్తో అంటుంది, అయ్యా నేను చాలా ప్రయత్నం చేశాను, ఎవరు కూడా ఇవ్వటానికి ఎదురుకు రాలేదు. ఇదిగో నా యొక్క గ్రూపు, మా అబ్బాయి గ్రూపు ఎలాగుందో చూడండి, నా గుండె ఎలాగుందో చూడండి, నా గుండెను తీసి మా అబ్బాయికి పెట్టండి అని చెప్పి డాక్టర్ గారికి చెప్తే, అమ్మ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకో, ఒకే ఒక అబ్బాయి, నువ్వు కూడా చాలా సంవత్సరాలు బ్రతుకుతావు, ఏంటమ్మా ఈ త్యాగం అనేసరికి, లేదు నాకు కొడుకు కంటేనా నా ప్రాణం, ముందు నా కొడుకు బ్రతకాలి, నాకు వయసు అయిపోతూ ఉంది, నన్ను ఆదరించేవాడు, నన్ను చూచేవాడు, నన్ను కట్టుకున్నటువంటి వాడు ఎప్పుడు అంతర్ధానం అయిపోయాడు, ఆ పిల్లోడిని చూసి నేను బ్రతుకుతూ ఉన్నాను, కానీ ఆ పిల్లోడు భవిష్యత్తు నాకు తెలుసు, ఇలా జరుగుతుందని నాకు తెలుసు, అయ్యా నేను సంతకం చేసి ఇస్తూ ఉన్నాను అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆ గుండెను ఇవ్వటానికి ఒప్పుకుంది. ఆ గుండె తీసి డాక్టర్లు ఏం చేశారంటే ఆ అబ్బాయికి పెట్టారు. ఆ అబ్బాయి తేరుకోగానే ఆ అబ్బాయి యొక్క పుట్టినరోజు వచ్చేసింది. అర్థమైందా? పుట్టినరోజు వచ్చేసింది. మెలకు కలిగి ఆ బెడ్ మీద నుండి లేచి, మా అమ్మ వచ్చిందా, మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చిందా, మా అమ్మ వచ్చిందా, మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చిందా, మా అమ్మ వచ్చిందా, చాలా ఖరీదైనటువంటిది, చాలా విలువైనటువంటిది, ఎవ్వరు ఇవ్వలేనటువంటి గిఫ్ట్ నాకు ఇస్తానని అన్నది, ఏది, నేను ఎక్కడున్నాను అనేసరికి డాక్టర్లు అందరూ కూడా మూగిపోయేసరికి, బాబు నువ్వు కంగారు పడకు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు,
బెడ్ మీద ఉన్నావు, మీ అమ్మ వచ్చింది నీకు గిఫ్ట్ ఇచ్చింది, ఇదిగో అని చెప్పి ఒక ఉత్తరము ఆ బిడ్డ చేతిలో పెట్టడం జరిగింది. ఆ బిడ్డ ఆ కవర్ను తీసుకున్నాడు, చదువుతూ ఉన్నాడు. చదువుతున్నటువంటి పరిస్థితుల్లో, నా కుమారుడా, నీ తల్లినైనటువంటి నేను రాస్తూ ఉన్నాను. ఇదేంటి ఈ ఉత్తరం? ఈ ఉత్తరం కాదు నాకు కావాల్సింది, కారు కీసు, బండి కీసు ఏనా ఇచ్చిందా మా అమ్మ. అయ్యా ముందు చదవయ్యా, ముందు చదువు అని చెప్పి డాక్టర్లు అంటుంటే, అంతే చదువుతున్నాడు చదువుతున్నాడు చదువుతున్నాడు. ప్రియమైన నా కుమారుడా, నాన్న లేనటువంటి కారణంగా నాన్న యొక్క రూపాన్ని నీలో చూసుకుని నేనేం చేశాను, ప్రతి సంవత్సరము కూడా గిఫ్ట్లు మార్చుకుంటూ నీ యొక్క సంతోషం చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఖరీదైనటువంటి ఇవ్వటం జరిగింది. కానీ నీకు గుండె బలహీనతగా ఉన్నదని నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఆడుతూ పడిపోయావు, నీ గుండె ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. నీ గుండె కోసము అందరినీ అడిగాను, బంధువుల దగ్గరికి వెళ్ళాను, స్నేహితుల దగ్గరికి వెళ్ళాను, చారిటబుల్ ట్రస్టుల దగ్గరికి వెళ్ళాను. ఎవ్వరు కూడా ఇవ్వనన్నారు. నా గుండె నాకు కావాలని చెప్పి అందరూ అన్నారు. కానీ విలువైనటువంటి గిఫ్ట్ నీకు ఇస్తానని అన్నాను కదా, నేను నీకు కనిపించను. నా గుండె నీకు ఇస్తూ ఉన్నానురా, నా గుండె నీకు ఇస్తూ ఉన్నానురా, నా గుండె నీకు ఇస్తూ ఉన్నానురా, ఇదేరా నా ప్రేమ అని చెప్పి సంతకం చేసింది. ఆ యొక్క ఉత్తరం చదువుకుంటూ ఉన్నటువంటి ఆ కుర్రాడు ఎంత ఏడుస్తూ, అమ్మా నా కోసం నీ గుండెకాయ ఇచ్చావా, అమ్మ నాకు బ్రతుకుని ఇవ్వాలని చెప్పి, నాకు జీవాన్ని ఇవ్వాలని చెప్పి, నాకు వెలుగును పంచాలని చెప్పి, అమ్మ నేను కొంతకాలము ఈ యొక్క లోకంలో ఉండాలని చెప్పి ఒక గుండెని ఇచ్చి నువ్వు నీ దీపం ఆర్పుకున్నావా అమ్మ. ఎన్నిసార్లు నీ యొక్క మాటను వినకుండగా నేను అల్లరి చిల్లరగా తిరిగాను, ఎన్నిసార్లు నిన్ను ఏడిపించాను అమ్మ, ఎన్నిసార్లు నిన్ను దుఃఖపరిచాను అమ్మ, నువ్వు దాచుకున్నటువంటి డబ్బులు ఎన్నిసార్లు నేను దోచుకున్నాను అమ్మా అని చెప్పి ఆ కుర్రాడు ఏడవటం మొదలుపెట్టాడు. డాక్టర్లు ఊరడిస్తూ ఉన్నారు, బాబు నువ్వు ఏడకూడదు, ఆ గుండె నీది కాదు నీ తల్లిది. నీ తల్లి చూసావా ఎంత త్యాగం చేసిందో. బాబు 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 నువ్వు అస్సలు ఏమాత్రం కూడా స్ట్రైన్ అవ్వకూడదు, చాలా జాగ్రత్త సుమ. ఇప్పటి నుంచైనా సరైనటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయి, ఇతరుల కొరకు మేలు చేయటానికి నువ్వు ప్రయత్నం చేయి. అయితే ఇంతవరకు కూడా నీకు మాదిరిగా నీ తల్లి బ్రతికింది. కానీ నీ తల్లి ఎవరి మార్గంలో నడిచిందో తెలుసా? పరలోకములో నుండి భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకొని బ్రతికింది. అందుకనే అంత ప్రేమ. నువ్వు చేస్తూ ఉన్నటువంటి అకృత్యాలను బట్టి నా కొడుకు చస్తే చస్తాడులే అని చెప్పి ఊరికి వదిలేయలేదు నిన్ను. ఏం చేతనంటే నిన్ను వల్లే నీ యొక్క పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పి, నీకు ఏదైనా ఉన్నట్లయితే పక్క వాళ్ళకి పెట్టు అని చెప్పి ప్రభు చెప్పాడు. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పొందుకుంది. కాబట్టి ఈ లోకంలో అనేక మంది తల్లులు ఉన్నారు, పిల్లల కోసం ఇవ్వగలుగుతూ ఉన్నారా. కానీ మీ యొక్క అమ్మ ఏం చేసిందంటే నిన్ను ప్రేమించి తన యొక్క గుండెకాయ నీకు పెట్టిందయ్యా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మీ అమ్మ వలే ఆ అమ్మ నమ్ముకున్నటువంటి దేవుడిని నమ్ముకుని నువ్వు జీవిస్తావా, లేకపోతే నీ విచ్చలవిడిగా నువ్వు జీవిస్తావు? ఒక్కసారి ఆలోచన చేసుకొని చెప్పి డాక్టర్లు అన్నారట. అప్పుడు అన్నాడంట, నా జీవితం ఉన్నంత వరకు కూడా ఆ ప్రభు యొక్క మార్గంలో నేను నడుస్తాను. అలా నడిస్తే మా అమ్మకు శాంతి కలుగుతుంది. అప్పుడు నా తల్లి ఎంతగానో సంతోషిస్తుంది. ఆమె ఆరిపోయి నన్ను వెలిగించింది. నిజమే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇదే దేవుని యొక్క ప్రేమ. క్రిస్మస్ అంటే ఆయన పుట్టడం కాదు, సిలువలో చనిపోవటమే ఆయన నిజమైనటువంటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేతనంటే నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నీ మీద వికటట్టహాసం చేస్తూ ఉన్నటువంటి ఆ పాపపు పడగ నిన్ను కాటు వేయటానికి, నువ్వు ఒకవేళ చనిపోతే నరకానికి తీసుకుని వెళ్ళిపోవటానికి సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే నీ ప్రక్కనే ఉంటూ, నీ యొక్క ఇంట్లోనే ఉంటూ, నీ గుండెకాయలోనే తిష్ట వేసుకుని కూర్చుంటూ పాపిష్టి చేష్టలు, అబద్ధపు మాటలు అన్న చాలా ఘోరమైనటువంటి జీవితం జీవించేటట్లుగా, అపవిత్రమైనటువంటి కార్యాలు చేసేటట్లుగా సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. కానీ నా యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? సమాజాన్ని ఉద్ధరించాడు. హల్లెలూయా. సమాజం పాడైపోతున్నటువంటి సమాజానికి తన యొక్క మాటలు, తన యొక్క క్రియలు ఏం చేసినాయి అంటే ఊపిరిపోసాయి. బ్రతికితే ఈయనలాగే మనం జీవించాలి. ఈయనలో ఏమచ్చలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నా యేసయ్య చూపినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేదు. అంచేతే ఈరోజు యావత్ ప్రపంచంలో అన్ని మతాల కంటే
అందరి ఆ, ఆ, మరి ఆ పరిస్థితుల కంటే యేసయ్య ప్రేమ కలిగినటువంటి మనుషుల యొక్క శాతమే ఎక్కువ. ఇలాగా ప్రేమ చూపినటువంటి వారు ఎవరున్నారంటారు? ఇలాగా మరి మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహానుభావులు ఎవరున్నారంటారు? కాబట్టి ఒకవేళ ప్రభావితం చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆ అనేక మందిలో ముందున్నటువంటి వరుసలో ఉన్నటువంటి మొట్టమొదటి వాడు ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం చేతనంటే ఆయన యొక్క చరిత్ర దొంగలను మారుస్తుందండి, ఆయన యొక్క చరిత్ర వ్యభిచారులను మారుస్తుందండి, ఆయన యొక్క చరిత్ర ఉగ్రవాదులను మారుస్తుందండి, ఆయన యొక్క చరిత్ర దోచుకునేటువంటి వాడిని మారుస్తుందండి, ఆయన యొక్క చరిత్ర సినిమా స్టార్స్ని మారుస్తుందండి, ఆయన యొక్క చరిత్ర మొత్తం కరడుగట్టినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు హిజ్రాలు మారుతూ ఉన్నారు. హిజ్రాలు సంఘం, ప్రత్యేకించి హిజ్రాలు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి దొంగలు సాక్ష్యం చెప్తున్నారు. దొంగలకు సంఘం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సంఘము ఏం చేతనంటే ఆ యొక్క సంఘాల ద్వారా పూజనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరాధించబడుతున్నారు, కొనియాడబడుతూ ఉన్నారు. అటువంటి మహనీయుడై ఉన్నటువంటి ప్రభు వారిని నమ్ముకోవటం ఏమండి సిగ్గు కాదండి, ధైర్యం. సిగ్గుపడకండి ఎవరు కూడాను, ధైర్యం ఏంటి, సంతోషం వ్యక్తపరచండి. ఏం చేతనంటే వ్యక్తిగతం. దేవాది దేవుడిని నమ్ముకోవటం అనేటువంటిది వ్యక్తిగతం. మా ఆయన మారితే నేను మారతానండి, నా పిల్లలు మార్చుకున్నట్లయితే నేను రక్షణ పొందుతాను. వద్దు ఈ సుత్తి మాటలు. ఏం చేతనంటే ఇవాళ ఉంటాం, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. ఈ రోజున మనకు దేవుడు పెట్టాడండి. మన కళ్ళ ముందు అనేక మంది బలాఢ్యులు, అనేక మంది ధనవంతులు, అనేక మంది జ్ఞానులు, అనేక మంది తత్వవేత్త, అనేక మంది శాస్త్రాలు ఏమైపోతున్నారు? కనుమరుగైపోతున్నారు. మనం ఈ రోజు ఇలాగ ఉన్నాము, దేవుని యొక్క సన్నిధులు, దేవునికి ఆరాధనకు వచ్చి ఆరాధన చేస్తున్నామంటే దేవుని యొక్క మహాకృప. మన కళ్ళ ముందు ఎన్నిసార్లు? 2 సార్లు కరోనాలు వచ్చాయి. 2 సార్లు కరోనాలో వస్తే నలుగురికి నేను ఆ కరోనా కాలంలో సమాధి చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సోదరుడు సోదరి, ఒక్కసారి ఆలోచన చేయి. నీ పరిస్థితులను చూసి నువ్వు పారిపోతున్నావా? నీ పరిస్థితులను చూసి నువ్వు ఉరేసుకుంటున్నావా? నీ పరిస్థితులను చూసి నువ్వు ఏదో ఆందోళన చెంది ఏదేదో పిచ్చివాళ్ళుగా మారిపోతున్నారా? కానీ మీ యొక్క పరిస్థితులన్నీ కూడా నా దేవునికి తెలుసు. నీ పరిస్థితులన్నీ కూడా మార్చాలని, నీకు శాంతిని ఇవ్వాలని చెప్పి నా యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి 2000 ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయింది? 24 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఉన్న దేవుడు. ఆమేన్. ప్రభువు ఉన్న దేవుడు. ఎక్కడున్నాడు ఆయన? ప్రభు వచ్చాడు అంటే ఆయన ఎక్కడో ఉన్నట్టే కదా. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నటువంటి వాడు. అర్థమైంది కదా. ఈ లోకానికి వచ్చి ఆయన మరి దేవుని వేషం వేసుకోలేదు ఆయన. అర్థమైంది కదా. దేవుని యొక్క వేషం ఆయన వేసుకోలేదు. దేవుడే మానవుని యొక్క వేషం వేసుకుని జీవించాడు 33.5 సంవత్సరాలు. హల్లెలూయా. ఏం చేతనంటే ఒక్కసారి ఈ యొక్క ఆనంద్ కుమార్ గారి యొక్క మాట చెప్పేనే, 7 సంవత్సరాలు వాళ్ళ యొక్క తమ్ముడికి ఇచ్చిన తరువాత తీసేసుకున్నాడండి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు 33.5 సంవత్సరాలు మన కోసమో భూలోకంలో ఉంచాడు. ఎవరిని? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని. మన కోసం ఏం చేశాడో తెలుసా? గుండెకాయే కాదు, ఆయనకు ఉన్నటువంటి నెత్తురంతా కూడా ఏం చేశాడండి మన కోసము ఆయన ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు అంటారు? ఆయన నెత్తురు చెప్పండి, ఎన్ని రకాలుగా ఇచ్చాడు. ఆయన పుట్టినప్పుడు మరి బొడ్డు కత్తిరించినప్పుడు రక్తము కారిందా కారలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి వారు పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడైన తరువాత తన యొక్క మరణము ఎంత ఘోరంగా ఉంటుందో ఎరిగినటువంటి వాడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటే టెన్షన్ 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 టెన్షన్. కూడా కాస్త ప్రార్థన చేయండి రా బాబు అని చెప్పి శిష్యులకి ఆదేశిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురక పెట్టి పడుకుంటున్నారు. అలా ముమ్మారు లేపాడు. ఆయన యొక్క టెన్షన్ వాళ్ళకి అర్థం కావట్లేదా? ఆయన యొక్క మరణము ఎంత ఘోరంగా ఉంటుందో ఆయనకే తెలుసు. చెమట బిందువులు ఎలా కానియట? రక్తధారలుగా 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 అనిపిస్తుంది. తర్వాత ఆయన సిలువ వేయటానికి తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో దున్నేశారు, వీపుని దున్నేశారు. ఎక్కడ కూడా చర్మము ఊడలేనటువంటి పరిస్థితి లేదు. అంతా కూడా చర్మం ఊడిపోయింది. ఆ చర్మం ఊడిపోతుంటూ రక్తం ఏం చేస్తుంది? బయటికి వచ్చేస్తుంది. అది చేసి ఊరుకున్నారా అంటే చూసారు, అది మూడో
రక్తం రావటం, అది ఊరుకున్నారా అంటే లేదు. మరలా నెత్తి మీద ఏం చేశారు? ముళ్ళ కిరీటం పెట్టారు. చూసారా? ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టి ఏం చేస్తున్నారంటే గుద్దుతూ ఉన్నారు. కళ్ళల్లో నుంచి రక్తము, నరాల్లో నుంచి రక్తము, మెదడులో నుంచి రక్తము. ఎన్నిసార్లు! ఇంకా ఆయన సిలువేస్తున్నటువంటి సమయంలో చేతుల్లో, కాళ్ళల్లో, ఆ శీలలు నాటుతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఊడొచ్చేసింది. మొత్తం అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎన్నిసార్లు మానవుల కోసం ఎన్నిసార్లు రక్తాన్ని చిందించాడండి ఆయన! ఎన్ని రకాలుగా రక్తం చిందించాడు. ఈయన చనిపోయాడో లేదో అని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సైనికుడు ఏం చేశాడో తెలుసా? బల్లిని తీసి ప్రక్కలు పొడుస్తాడు. అప్పుడు కూడా నీరు రక్తం స్రవించింది. నా ప్రియమైనటువంటి సోదరుడు సోదరి, ఒక్క బొట్టు, రక్తపు బొట్టు కూడా ఆయనలో లేకుండా నీ కోసం ఇచ్చేసాడమ్మా. గుండెకాయ నీ కోసం ఇచ్చేసాడు, శిరస్సు నీ కోసం ఇచ్చేసాడు, ఆయన దేహము నీ కోసం ఇచ్చేసాడు. ఆ శరీరమే క్రైస్తవ సంఘం తింటుంది. హల్లెలూయా! నా శరీరము నా రక్తము తిని త్రాగువాడు ఎవడో వాడే నిత్య జీవము కలవాడు. ఆమేన్. నీకు విశ్వాసం ఉండొచ్చు యేసే దేవుడు అని చెప్పి, ప్రార్థన చేయించుకోవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, అంతవరకు. కానీ రక్షణ లేక, నువ్వు రక్షణ పొందకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా సున్నా, వ్యర్థం వ్యర్థం. ఆయన యొక్క రక్తమాంసములలో పాలిభాగస్థుడు అయితేనే, పాలభాగస్థుడు రాలు అయితేనే ఏమవుతుందో తెలుసా? నీకు నిత్య జీవం అనేటువంటిది దేవుడు ఇస్తాడు. తను ఉండే స్థానంలో, తను ఉండే స్థలంలో, తను ఉండే రాజ్యంలో నీకు పాలు పంపులు ఉంటాయమ్మా. ఏం చేతనంటే అనేక సంవత్సరాల నుంచి నీవు క్రిస్మస్ పాఠాలు వింటూ 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 వింటూనే ఉన్నావు. ఆ కేక్ పెడతారేమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పలహారాలు పంచి పెడతారేమో, అక్కడ ఉన్నటువంటి బట్టలు ఇస్తారేమో. నో, ఇవి కాదు ఆశించటం. ఏం చేతనంటే పరలోకం స్థిరమైనటువంటిది. మనకు పరలోకం స్థిరమైనటువంటిది. పరలోకం స్థిరమైనటువంటిది. ఆ యొక్క మరణపు ఛాయల నుండి తప్పించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఏం చేతనంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ఇలా చూడండి. అయినను వేదన పొందినటువంటి దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును, నప్తాలి దేశమును అవమాన పరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దన్య అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నిజమైనటువంటి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన క్రిస్మస్ దినాలలో ఎన్ని పాల్గొన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. చెప్పండి నాకు, ఎన్ని పాల్గొన్నాయి? ఆయన క్రిస్మస్ సందర్భంగా ఎన్ని పాల్గొన్నాయి? దేవదూతలు, చెప్పండి. దేవదూతలు, గొర్రెల కాపర్లు, ఇంకా జ్ఞానులు, పైన తార, పశువుల పాక కాదు, పశువుల తొట్టే, దేవునికి స్తోత్రం, సత్రం, అర్థమైంది కదా, సత్రం, ఇంకా నజరేతు, బెత్లెహేము, అర్థమైంది కదా, బెత్లెహేము, ఇంకా జకర్యా, ఎలిజబెత్తులు, మరియమ్మ, అర్థమవుతుంది కదా. ఇన్ని క్యారెక్టర్స్ కలిస్తేనే క్రిస్మస్ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవాది దేవుడు రావడానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన ఎంచుకోలేదండి. ఉన్నతమైనటువంటి స్థానం కనుక ఎంచుకున్నట్లయితే ఉన్నతమైనటువంటి వాళ్ళకి ఆయన దేవుడు అయ్యుండేవాడు, సామాన్య ప్రజలకు దక్కేవాడు కాదు. అంచతే అందరికీ కూడా ఆయన అందుబాటులో ఉండేవాడుగా ఉండాలి అంటే ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, అన్నింటి మీద అధికారము కలిగినటువంటి వాడు ఎలాగొచ్చాడో తెలుసా? సామాన్యుడిగా వచ్చాడు. సార్వభౌముడు ఎలాగొచ్చాడు? సామాన్యుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టినప్పుడు ఏం దొరికింది? పశువుల తొట్టె దొరికింది. ఏం దొరికిందండి? పశువుల తొట్టె దొరికింది. హల్లెలూయా. అదే కార్డిల్లో ఆయన్ని పరుండ పెట్టింది తల్లి. ఆమేన్, 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 ఆమేన్. మరలా ఎక్కడ పడుకున్నాడు ఆయన? సిలువ మీద పడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పడుకున్నాడు? సిలువ మీద పడుకున్నాడు. తొట్టిలో పడుకోబెట్టినటువంటి ఆయన అక్కడ నిద్ర రాలేదు, కానీ మానవాళి కోసం ఎక్కడ పడుకున్నాడు? సిలువలో పడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువలో పడుకున్నాడు కదా అని చెప్పి సమాధిలో ఏం చేశారు? విశ్రాంతి పొందుకుంటాడు కదా అంటే సమాధిలో కూడా లేడు ఆయన. 3వ రోజున తిరిగి లేచాడు. ఎవరి కోసం తెలుసా? నీ మీద, నా మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నటువంటి ఆయన ఏ కిరీటం పెట్టడానికి? జీవ కిరీటము పెట్టడానికి. ఆయన శ్రీమంతుడు. హల్లెలూయా.
మన యొక్క దరిద్రతను తీయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు, మనల్ని శ్రీమంతుల్ని చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు దేవుని బిడ్డలు ఏమి ఉన్నా లేకపోయినా నాకు యేసయ్య ఉన్నాడండి, ఈ బైబిల్ ఉందండి, ఏమంటారు తెలుసా, ఈ బైబిల్ ఉన్నదండి, ప్రార్థన చేయటానికి మా పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టరమ్మ గారు ఉన్నారండి, నాకు ఆ డాబా లేదు, లేకపోతే ఆ బంగారం లేదు, ఆ సైకిల్ లేదు, లేకపోతే అది లేదు అని చెప్పేసి ఎవ్వరు అనుకోరు. దేవుని యొక్క పిల్లలు దేవుణ్ణి చూచి ఏం చేతనంటే వాక్యంలో ఒకటి ఉంటుంది, యెహోవా నా కాపరి నాకు ఎవరైనా 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 నిజంగా అంటున్నారా ఈ మాట? నిజంగా అంటున్నారా? యెహోవా నా కాపరి నాకు లేమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అన్నీ ఆయనే ఇస్తాడండి, అన్నీ ఆయనే ఇస్తాడు. మన పాపములు, మనం చేసినటువంటి దోషములు ఆయన సన్నిధిలో గనక ఒప్పుకున్నట్లయితే పసిబాలుడిగా వచ్చినటువంటి ఆయన పరమాత్ముడిగా ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఒకవేళ మనం చనిపోతే ఆయన సన్నిధిలో ఉంచుతాడు. ఆ యొక్క మహద్భాగ్యం ఇవ్వటానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన లోకాన్ని ఏం చేశాడో తెలుసా? లోకంలో ఉన్నటువంటి చరిత్రను ప్రభావితం చేశాడు. ఏం చేశాడండి? ప్రభావితం చేశాడు. ఒక చరిత్ర మనం తెలుసుకోవాలి అంటే ఏమండి, ఆయన పుట్టిన దినాన్ని మనం తెలుసుకోవాలి. ఆమె ఆయన పుట్టిన దినం ఏం చేసిందో తెలుసా? చరిత్రను 2 భాగాలుగా చేసింది. ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చేసింది. ఒకటి క్రీస్తు శకం, ఆయన పుట్టినప్పటి నుంచి, ఆయన పుట్టిన దగ్గర నుంచి మనం నేర్చుకునేది, మనం వినేది, మనం తెలుసుకునేది, మన పుట్టిక విధానం అంతా కూడా క్రీస్తు శకంలో మనం ఉన్నాం. మరి క్రీస్తుకు పూర్వము చూసారా? ఇది నిన్న మొన్న, లేకపోతే అమెరికాల వాళ్ళ దేవుడు, లేకపోతే రష్యా వాళ్ళ దేవుడు, లేకపోతే జపాన్ వాళ్ళ దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు కాదండి. అంతటా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటా ఉన్నటువంటి దేవుడు. క్రీస్తు పూర్వము, ఒకవేళ ఒక చరిత్ర మనం తెలుసుకోవాలంటే ముందుది క్రీస్తు పుట్టక ముందు ఉన్నటువంటి చరిత్ర. అంత గొప్ప ప్రభావితం చేసే చరిత్రని. కాబట్టి ఈయన ఏమండి, ప్రపంచంలో ఏకైక మహా గొప్ప దేవుడని ఈవేళ నిన్న మోదీ గారు ఏం చేశారో తెలుసా? మోదీ గారు ఏం చేస్తారో తెలుసా? క్రిస్మస్ సెలబ్రేషన్లో ఆయన మాట్లాడాడు, మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది ప్రముఖుల చేత, అనేక మంది ప్రాముఖ్యము కలిగినటువంటి మేధావుల చేత ప్రశంసలు అందుకుంటున్నటువంటి మహనీయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేశం గురించి, మన జాతి గురించి, మన ప్రాంతం గురించి, మన పల్లె గురించి, మన సంఘం గురించి ఇదే ఆలోచన చేస్తాం. కానీ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఏమండి ఆరాధించబడుతున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప మరొకరు లేనే లేరు. ఇప్పుడు మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన యొక్క జన్మదినం మనం చెయ్యాలంటే ఎక్కడ చేస్తారు? అమెరికాలో చేస్తారా? చెప్పండి. అమెరికాలో చేస్తారా? చెప్పండి. అమెరికాలో చేస్తారా? లేకపోతే జపాన్లో చేస్తారా? ఆయన మహాత్ముడే, కానీ ఎవరికి? మనకి ఇండియన్స్కే. దేవునికి స్తోత్రం. ఏం చేతనంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు అవలంబించినటువంటి ఆ మార్గంలో, ఆ చెప్పినటువంటి కొండ మీద చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశములలో ఒకటి ఏంటది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు. ఈయన మిషనరీ స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి అక్కడ ఈ యొక్క న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మాటలు ప్రబోధించేవారు కాబట్టి ఆ న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మాట హృదయంలో గుచ్చుకుంది. ఓహో, నా యొక్క దేశానికి స్వాతంత్రం రావాలంటే ఈయన యొక్క మాటలో మనము నడవాలి, ఈయన యొక్క బాటలో మనం నడవాలని చెప్పి అహింసను ఆయుధంగా చేసుకుని ఏం చేశాడండి? సాత్వికము కలిగి ఆయన ఏం చేశాడు? నిలబడ్డాడు, మహాత్ముడు అయ్యాడు, మనకు స్వాతంత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటారు, నేను ఉపాధ్యాయుడినే, నేను గురువునే, కానీ అసలు లోకానికే గురువు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేతనంటే ఆయన చీకట్లో ఉన్నటువంటి వారికి ఆయన వెలుగై ఉన్నాడు. అర్థమవుతుంది కదా? వెలుగై ఉన్నాడు. చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించే ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే, ఏకైక గురువు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయనే అసలైనటువంటి గురువు అని చెప్పి ఆయన ప్రశంసలు కురిపించారు. దేవునికి స్తోత్రం. మహనీయులు ఎంతో మంది ప్రభు గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ప్రభు గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అభాగ్యులమైనటువంటి మాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దేవుడు మాకు సొంతం అయ్యాడు. మా తల్లి ద్వారా మేము నమ్ముకున్నాం. మా ద్వారా మీరందరూ కూడా రక్షణలోనికి వచ్చారు. రక్షణ పొందిన తర్వాత మేము నష్టపోయామన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది నా ప్రశ్న.
పోనీ నష్టపోయిన తరువాత లోకంలో కలిసిపోయి లోకంలో ఉన్నదే నాకు ఆనందం ఇస్తుంది అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చేతనంటే సైతాన్ గాడికి దేవునికి వచ్చినటువంటి వైరము మనం రక్షణ పొందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం రక్షణ పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? సైతాన్ గడి వల్లే. సైతాన్ గడు పెట్టుచూ ఉన్నటువంటి బాధలు మనం పడలేక పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఏం చేశాడంటే, నేనమ్మా నీ కొరకు ప్రాణం పెట్టానని చెప్పి మనకు తన యొక్క ప్రేమను అందించారు. ఆ యొక్క ప్రేమ పొందుకున్నటువంటి మనము ఆ యొక్క ప్రేమ ప్రవాహంలోనే మనం కొట్టుకుని పోతున్నాం. కానీ దానిని విడిచి మరలా ఈ లోకంలో ఎంతమంది ఎలాగా మనల్ని ప్రలోభం పెట్టి మరి ఏదైనా చెయ్యాలని చూసినప్పటికీ కూడా ఏం చేతనంటే, సమరయ స్త్రీ ఎంత మంచి సాక్ష్యం చెప్పిందో తెలుసా? నేనేం చేశాను? మెస్సయ్యను చూశాను, నా యొక్క జీవితాన్ని ఎరిగి నా యొక్క పాపిష్టి బ్రతుకును బట్టబయలు చేసినటువంటి మెస్సయ్యను చూశాను అని చెప్పి తన వాళ్ళందరికీ కూడా చెప్తే, తన వాళ్ళందరూ కూడా వచ్చేసేసి యేసేను చూసి, అమ్మ నువ్వు చెప్పింది కొద్దిగానే ఉంది, కానీ ఆయన చూసిన తర్వాత, ఆయన బోధలు విన్న తరువాత నీకంటే గొప్పగా మాకు అర్థమయ్యాడు, ఈయనే నిజమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు ఇది ఏదో తక్కువ వాళ్ళ మతము లేకపోతే తక్కువ వాళ్ళకి సంబంధించినటువంటి దేవుడు అని చెప్పేసి అంత నిష్ఠూరంగా అంత ఘోరమైనటువంటి విధానముగా భావించి, కానీ ఇప్పుడు అగ్ర కులాలలో కూడా అగ్ర వర్ణాలకు సంబంధించి లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత చదువులు చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన ఏమవుతున్నాడు? ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈవేళ మనం ఉన్నాం, రేపు ఉంటామో ఉండమో మనకు తెలియదు. రేపు ఉండగానే మనము ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాన నువ్వు నేను ఉన్నాము అంటే ఈ యొక్క మాటలు వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో విశ్వసించండి, ఆయన మహనీయుడు, ఆయనే లోకానికి వెలుగై ఉన్నటువంటి వాడు, ఆయనే మరి నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రాణప్రదాత, ఆయనే సమాధి చేయబడిన తర్వాత మూడో రోజున తిరిగి లేచినటువంటి ఎవరైనా మృత్యుంజయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరలోకానికి వెళ్ళాడు, తిరిగి వస్తానని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ అంటే మొదటి పుట్టినరోజు, ఏది మొదటి రాకడ, ఇది ఏదండి? ఇది మొదటి రాకడ. మొదటి రాకడ అంటే ఆయన ఎలా వచ్చాడు? ఒక గొర్రె పిల్లగా వచ్చాడు, తిడితే తిట్టించుకోవడానికి, కొడితే కొట్టించుకోవడానికి. కానీ ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు? సింహబలుడిగా వస్తున్నాడు, కొదమ సింహంగా వస్తున్నాడు. యోధా గోత్రపు కొదమ సింహం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. అర్థమవుతుంది కదా? తాట తీసేయటానికి రాబోతూ ఉన్నాడు. ఆమేన్. అంచేత ఈ లోపులోనే మనం నమ్ముకొని ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఆయన ఇస్తూ ఉన్నటువంటి ఆత్మఫలాలు పొందుకొని ఆయన యొక్క సంఘంలో ఒక సాక్షిగా, ఒక సత్యానికి మూలస్తంభంగా మనం నిలబడినట్లయితే ఆయన దాచి ఉంచినటువంటి మేలులన్నీ కూడా మనకి సొంతం చేస్తాం. ఇక్కడ ఒక్కొక్కరిని లేపి నీ యొక్క బ్రతికి ఏంటమ్మా, దేవుడు నీకు ఎలాగా మరి రుచిగా శుచిగా నీకు దొరికాడమ్మా అని చెప్పేసి అడిగితే ఏమండి ఎన్ని సాక్ష్యాలు మనం వింటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సాక్ష్యాలు వినే సమయం కాదు కాబట్టి ఈరోజు మరి ఈ విత్తినటువంటి మాటలు మీ యొక్క హృదయాలలో మరి అవి మొలకలెత్తి వృక్షాలుగా మారాలని చెప్పి నా యొక్క ఆశ. ఈరోజే ఆయన నమ్మండి, ఇప్పుడే మీ హృదయంలో ఆయనను విశ్వసించండి. ఆయనే గొప్ప దేవుడు, శ్రమ నుండి తప్పించేవాడు, బాధ నుండి తప్పించేవాడు, కష్టాల్లో నేనున్నానమ్మా భయపడకు అని చెప్పి పలకరించే దేవుడు, దేవునికి దర్శనమిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు. అటువంటి దేవాది దేవుడు యొక్క కృప నుండి ఎవ్వరూ కూడా వైదొలక్కండి. దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.